ఈయన లోపలికి వెళ్ళాడు. అలా కొండ గుహ ఉంది, సొరంగం అనమాట. ఏకంగా త్రిపురాంతకం నుంచి శ్రీశైలం దాకా వెళ్ళే సొరంగం ఒకటి ఉంది, ఎంతో గొప్పది. ఆ సొరంగాన్ని బాగు చేయించంటారా, మీకు పుణ్యం ఉంటుంది. మీరు అందరూ కలిసి తలుచుకుంటే మన పూర్వజన్మ సుకృతం వల్ల ఏర్పడిన సొరంగం చాలా గొప్పదండి అది. ఆ సొరంగాన్ని దర్శనం చేసుకుని అందులో ప్రయాణం చేస్తే మాత్రం గ్యారంటీగా కాశీలో మరణించే యోగం వస్తుంది. అది కాశీఖండం చెబుతున్నది. కాబట్టి త్రిపురాంతకంలో ఆ గుహని కొన్ని లక్షల మంది మనం జనం తలుచుకుంటే చేయగలం. లక్షలాది మంది మీరు తలుచుకుని ఉత్తరాలు రాస్తే ఎంతసేపు గౌతమ బుద్ధుడు ఒకటే అనుకుంటారు. ఈ గౌతమ బుద్ధుడు కదా, అసలు బుద్ధుడిని వదిలిపెట్టేశారు, మన శివుణ్ణి వదిలిపెట్టారు, విష్ణువుని విడిచిపెట్టారు. బుద్ధుడిని గౌరవించండి, కాదంటల్లా, నేను గౌరవిస్తాను. కానీ అసలు మన సనాతన సంప్రదాయం పోతే అలాగా శ్రీశైలం దాకా త్రిపురాంతకం నుంచి ఒక అపూర్వమైన మార్గం ఆ సొరంగంలో ఉంది, మూసేసి కూర్చున్నాం. అలాగే మనకి శ్రీకాకుళం దగ్గర అక్కడ అలాగే అత్యద్భుతమైన ఆలయం ఉంది అరసవెల్లి దగ్గర. అక్కడ నుంచి ఎక్కడికో కాశీకి సొరంగం ఉన్నది. వీటిని పట్టించుకోమని. ఈ లోపేమో పాకిస్తాన్ నుంచేమో లోపలికి సొరంగం తవ్వి లోపలికి వస్తారు, వాళ్ళని మాత్రమేమో రాణిస్తున్నాం. మన దేవాలయాలకున్న మార్గాన్ని పట్టించుకోం. ఎలాగండి ఇలా అయితే? మన ఆర్ష సంప్రదాయాన్ని మనందరం కలిసి ఏదో రకంగా చేయాలి. నా ఒక్కడి వల్ల అవ్వదు, కానీ మీరందరూ తలుచుకుంటే ఏదైనా చేయగలరు. మనం చీమల్ లాంటి వాళ్ళం, తలుచుకుంటే ఇంత బెల్లం ముక్కను మోసుకెళ్ళి హిమాలయ పర్వతాల్లో పెట్టగలం. కాబట్టి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా రేపటి నుంచి ఉత్తరాలు రాయండి. మా గురువు గారు చెప్పారు అని కింద పద్మాకర్ గారి ఆజ్ఞ ప్రకారం అని రాయండి, పర్వాలేదు. ఏమన్నా అనుకుంటే నన్ను అనుకుంటారు, మీకు వచ్చే నష్టం లేదు. ఆ సొరంగ మార్గం మాత్రం నేను బతుకుంటుగా తెరిపించండి. ఆ కోరిక మాత్రం నాకు చాలా కారణం చెడిపోయింది. ఎప్పటికప్పుడు ఈశ్వరుడు కళ్ళలో కనబడుతున్నాడు, కళలో కనబడతాడు, దాన్ని తెరిపించుంటున్నాడు. ఆయన ఆజ్ఞ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మీకు చెబుతున్నాను. కనీసం గుంటూరు వాళ్ళన్నా ఈ పని చేస్తే ఆజన్మాంతం మీకు రుణపడి ఉంటాను. అప్పుడు నేను మీకు గురువుని కాదు, మీరే నాకు గురువులు అవుతారు ఆ పని చేయగలిగితే. సరే, మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా ఆ సొరంగ మార్గం ఎంతో దూరం ఉన్నదట. ఆ గుహలో వెళ్ళగా 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 సూర్యుడిలా వెలిగిపోతున్న మణి ఉయ్యాల తొట్టి కనపడింది. అందులో పిల్లాడి దగ్గర కట్టబడి